మీడియా మిత్రులకు నమస్కారం. మరి సోదరులు చెప్పినట్టుగా ఎస్సీల్లో చెందవలసినటువంటి రాజ్యాంగబద్ధపరంగా ఉన్నటువంటి పోస్టులు కూడా కూటమి ప్రభుత్వం లోకేష్ టీము కలిసి చేస్తున్న కుట్రలో భాగంగా మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సోదరికి సంబంధించిన ఈ పదవి ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టు కూడా రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. నిజంగా ఎవరికి చెందాల్సింది వారికి చెందాలి. అంటే ఎస్సీలు ఓట్లు లేకుండా మీరు గెలిచారా? మీకు ఏమాత్రం సిగ్గుందా? అసలు కూటమి ప్రభుత్వం వారికి ఏదైనా సిగ్గుందా? ఎస్సీ ఓట్లు గాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు లేకుండానే మీరు గెలిచారా? కనీసం జ్ఞానం ఉందా? ఎవరికి చేయాల్సిన పదవి ఎవరి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు చేయాలి కానీ మీరు ఈ రకంగా ఒంటెత్తు పోగళ్ళు పోతే మాత్రం రేపు చాలా తీవ్రంగా పరిణామాలు 2027 కాదు 22, 29లో కావచ్చు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే మీ కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనగతొక్కటాకి ముందు సింహభాగంలో ఎస్సీలో ఉన్నారని కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి రేపటి రోజున ఇలాంటి సిచ్యువేషన్ ఈ జగ్గపేట పరిసర ప్రాంతాల్లో ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా స్టేట్ కమిటీ మాత్రం ఖచ్చితంగా ఈ జగ్గపేటలో ఉండి వారి కోసం పోరాడతామని చెప్పి మీకు మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను.